సరే ఆ క్యాన్సర్ వచ్చింది అని ఒక మనిషికి, అంటే ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది లేడీస్కి, అసలు తెలియదు, అవును. ఆ సిమ్టమ్స్ తెలియదు, ఏయో టెస్టులు చేయించుకుంటే తప్ప అవి తెలియదు. ఈ లక్షణాలు ఎలా ఉంటాయి ఏమైనా చెప్పగలుగుతారా అయితే అసలు జనరల్గా అవగాహన కోసం? అయితే చూడండి, ఇప్పుడు చాలా మంది మేము అంటే నాడి చూసి చెప్తాం. ఓకే. నాడి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే కిడ్నీ ఇంబ్యాలెన్స్ ఉంది. ఓ. కిడ్నీ ఏం చేస్తుంది? ఉమ్, బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుంది. ఉమ్, ఒక కిడ్నీ ఒక్కటి బాగాలేదంటే ఉమ్, 90% క్యాన్సర్స్ అన్ని కూడా కిడ్నీ లోపం వల్లనే వస్తాయి. అంటే బ్లడ్ అక్కడ మారిపోతుంది, బ్లడ్ ఓకే. అనేది ప్యూరిఫై అవ్వట్లేదు. ఉమ్, ఈ ఒక్క సిమ్టమ్ చాలు మాకు. అంటే రూట్ కాస్ లో నాడి చూసినప్పుడు ఒకవేళ వాళ్ళకి కిడ్నీలో ఇన్బ్యాలెన్స్ ఉంది అంటే ఏదో ఒక రకమైన క్యాన్సర్ కి వాళ్ళు బాధితులు అవుతారు. కాబట్టి మనం క్యాన్సర్ లో రకాలు చూడకూడదు, రూట్ కాస్ మాత్రమే చూడాలి. ఎప్పుడైతే బాడీలో ఫ్రెష్ బ్లడ్ అనేది ప్యూరిఫై అవుతుంటుందో, ఫ్రెష్ బ్లడ్ ఎప్పుడైతే ఇంప్రూవ్మెంట్ అవుతుందో అక్కడ క్యాన్సర్ కణాలే కాకుండా ఫ్రెష్ ఆర్గాన్స్, అన్ని ఆర్గాన్స్ కి కూడా ఫ్రెష్ బ్లడ్ దొరుకుతుంది. కాబట్టి ఎలాంటి క్యాన్సర్ అయినా సరే తగ్గిపోతుంది. కాబట్టి రూట్ కాస్ లో నాడి చూసి వాళ్ళకి ఈ క్యాన్సర్ ఉంది అని కూడా చెప్పొచ్చు అనమాట. కాబట్టి బ్లడ్ ఎప్పుడైతే బాడీలో చేంజెస్ వస్తుందో ఆటోమేటిక్ గా క్యాన్సర్ అనేది తగ్గడం జరుగుతుంది, గుర్తించడం కూడా జరుగుతుంది.